ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను గత సంవత్సరాలన్నిటా ప్రభు భారమెత్తి నడిపిస్తూ వచ్చి ఈ సంవత్సర ప్రారంభంలో ఈ మొదటి మాసంలో ఆయనను హృదయమార స్తుతించి ఆరాధించేటట్లు ప్రభు కృప చూపించాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు తన కౌగిలిలో మనల్ని దాచి కాచి ఈ స్థితిలో ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయనకు ఎంతైనా రుణస్థులం, ఆయన స్తుతించబద్ధులం. ఈ రాత్రి మీరు ఆయన సముఖంలో ప్రార్థన చేయడానికి మొరపెట్టుకొని ఆయనకి విన్నపించుకొని ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకోవడానికి ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ హృదయ అభిలాషను ప్రభు నెరవేర్చునుగాక. ప్రభు మీ కోరికను తీర్చునుగాక. ప్రభు మీ కన్నీళ్లు తొలగించునుగాక. ప్రభు మీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా నెరవేర్చి దీవెనల చేత మిమ్మల్ని సాగనంపునుగాక. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు కనుక ఈ సంవత్సర ప్రారంభంలో ఒక చక్కటి మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరం మరి కొత్త సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరంలోనికి మనం దాటిన ఆ క్షణం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువే మనల్ని నడిపించాడు, ప్రభువే మనల్ని చేరదీశాడు, ప్రభువే మనకు వెన్నుతట్టాడు, ప్రభువే మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రభువే మనకు జీవాన్ని ఇచ్చాడు, ప్రభువే మనకు దృష్టినిచ్చాడు, ప్రభువే మనకు ఇంతవరకు కూడా ఆయన వెలుగునిచ్చి నడిపించి తీసుకుని వచ్చాడు. అయితే మరొకసారి దేవుని వాక్యం దగ్గరికి మనం వెళితే వాక్యం మనకు మరొకసారి ఇలా ధైర్యాన్ని ఇస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పులో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యంని ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. 4వ అధ్యాయం 9వ వాక్యం ఆఖరి మాట్లాడండి. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మరలా చదువుతున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. ప్రియులారా, చూడండి, మనకు నడక ప్రారంభించి ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారాలు కావాలి. మనం ముందుకి గమ్యంకి చేరుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మనకు తోడు నీడ కావాలి, మాట సహాయం కావాలి, ఆర్థిక సహాయం కావాలి, అలాగే మనకు ఆలోచన ఇచ్చేవాళ్ళు కావాలి. ఇలాగున్న మనిషి జీవితం ఏదో ఒకరి మీద ఆధారపడే జీవితంగా కనిపిస్తుంది. అందుకే కొన్ని సందర్భాలలో మనం అనేకమైన వాటిని ఆశ్రయిస్తాం, అనేకుల్ని ఆశ్రయిస్తాం. అధికారులనే కానివ్వచ్చు, అలాగే బలవంతులనే కావచ్చు, అలాగే డబ్బునే కానివ్వండి, ఇలాగున అనేకమైన వాటిని ఆశ్రయిస్తాం. ఎందుకంటే నడక ముందుకు సాగాలంటే ఇవన్నీ అవసరం. కానీ ఇక్కడ దైవజనుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. అదేంటంటే ఇవన్నిటికంటే కూడా మనకు ఒకరిని తోడు కావాలి. ఎవరు ఆయన అనంటే ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన మాట ఏంటంటే కర్తయగు దేవుడు. చెప్పండి అందరూ. ఎవరైనా కర్తయగు దేవుడు అంటే ఆయనే కర్త, మరొకడెవరు కూడా లేడు. సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చు, పలకరించేవాళ్ళు ఉండొచ్చు, వెన్ను తట్టేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి. కానీ ఇక్కడ ప్రకటించే, ఇక్కడ మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరు అనంటే ఆయనే కర్త, ఆయనే జనకుడు, ఆయనే ప్రారంభం. ఏదైనా అక్కడి నుంచే ఉద్భవించాలి, అక్కడి నుంచే జనించాలి. ఆయన దగ్గర నుంచే ఏదైనా కూడా మనకు ప్రత్యక్షం అవ్వాలి. అందుకని ఈ సంవత్సర ప్రారంభంలో దేవుని వాక్యం మనతో చెప్తూ మన వెన్నుతడుతుంది. కర్తయుగు దేవుడు మీకు తోడై ఉండునుగాక.
మనం చాలా సందర్భాలలో అవివేకంగా ఆలోచించి ఏదో అటో ఇటో చేతులు చాపి చిల్లర పైసల కొరకు చిందరవందర చేయబడిన బ్రతుకులో ఏదో వెలుగు చూడాలని పరుగులు తీస్తుంటాం, ప్రయాసపడుతుంటాం, రెక్కల ముక్కలు చేస్తుంటాం, రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేస్తుంటాం. అనేక విషయాలలో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి అనేక విషయాలలో అధైర్యపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు కర్త అయిన వాడు అని విశ్వసిస్తే మన హృదయంలో ఒక నూతనమైన వెలుగు పుడుతుందండి. అలాగే ఆయన కర్త అయిన దేవుడు అని మన గుండెల్లో గనక విశ్వాసం కలిగితే ఎంత దూరమైన మన బ్రతుకు భారమైన ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషముతో సాగి వెళ్ళగలుగుతామండి. అందుకే ఇక్కడ మనకు ఈ వాక్యాన్ని బట్టి ఈ పూట మనం ఆ కర్తయగు దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. ఈ కర్తయగు దేవుడు ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనతో అడుగులు వేయాలని ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకోవాలని నేను మీకు విన్నపిస్తున్నాను. ఎవరో పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. ఒక రాజుగారి దగ్గరికి చాలామంది వెళ్ళారట వరాలు కోరుకోవడానికి. ఆ రోజు రాజుగారు అందరికీ వరాలు ఇస్తున్నాడు. చాలామంది వచ్చి వాళ్ళకు కావలసిందంతా కోరుకొని వెళ్ళిపోయారంటండి. ఒకరు పొలము, ఒకరు స్థలము, ఒకరు కారు, ఒకరు డోరు, ఒకరు బూరు, ఏదో వాళ్ళకి మనసుకు దోచింది. నాకు అది కావాలండి, రైట్ ఓకే. నాకు ఇది కావాలండి, రైట్ ఓకే. నాకు అంత కావాలండి, అలాగే. ఇలాగూ అడిగిన వారందరికీ రాజుగారు వరాలు ఇస్తుంటే ఒకడు ఎవరో అతగాడు మాత్రం ఆఖరు వరకు ఆగి ఆలోచించి అడిగాడట, రాజా నాకు ఏమీ అక్కర్లేదు, నీ వరాలు వద్దు, నా తరాలు వద్దు, నేను ఏది కోరుకోవట్లే, నేను అడిగేది ఒకటే, అదేంటంటే మీరు వచ్చి నెలకొకసారి నా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి. అప్పుడు రాజు అన్నాడట, నేనిచ్చేది తీసుకుని వెళ్ళవయ్యా అంటే ఆడన్నాడట, నీవిచ్చేది తీసుకుని వెళ్ళడానికి నేను రాలా, నేనిచ్చేది నువ్వు తీసుకోవాలని ఆశించి వచ్చాను నీ దగ్గరికి అన్నాడట. రాజు హవాక్కాయడంటండి, ఇదేంట్రా చాలామంది వచ్చారు, నా దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళారు, ఈడేంటి ఆడ దగ్గర ఉన్నది నాకు పెడతాను అంటున్నాడు అట్లా అని అడిగాడట. అరే పిచ్చోడా, నీ ఇంటికి వచ్చి నేను భోంచేస్తే ఏం పెడతావురా అంటే ఆడన్నాడట, నాకు కలిగిందే పెడతానయ్యా, అందుకే పర్మిషన్ కొరకే పరుగులు తీసుకొచ్చా, పేదవాడిని అయినప్పటికీ నాకు కలిగిందే ఇస్తాను, నాకు కలిగిందే పెడతాను, అది మీరు భుజించి వెళ్ళాలి అట్లా అని. రాజుగారు ఒక 2-3 నిమిషాలు ఆలోచించి సత్యవాడు కూడా ఇట్లాంటి కోరికలు ఉంటాయిలే పోని అనుకున్నాడు కదా. అట్లా అని రాజుగారు అన్నాడట, సరేరా నీ ఆశ తీరుస్తాను, నేను వచ్చి మీ ఇంట్లో భోంచేస్తాను అని వెనక్కి తిరిగి చెప్పాడట. ఏర్పాట్లు చేయండి అన్నాడట. అంతే మరుసటి రోజుకి వార్త వచ్చింది రాజుగారి దగ్గరికి, ఏమని, రాజా వాడింటికి మీరు వెళ్ళాలంటే ససేమిరా కుదరదు. ఏమైందిరా, అసలు ఆ ఇంటికి దారే లేదు, వాడికి ఇల్లే లేదు, కొంపది. రాజుగారు అన్నాడట, కొంప అయితే ఏమైంది, కంపు అయితే ఏమైందిరా, తీసేయండి, ఏ బిల్డింగ్ కట్టండి అక్కడ అన్నాడట. బిల్డింగ్ కట్టేసారు ఆడికి. మరలా వచ్చి అన్నారట, బిల్డింగ్ కట్టాం, రోడ్ లేదు, రోడ్ లేకపోతే ఏంటి, తారు లేకపోతే ఏమైంది, వెళ్ళిపో, రేపు సాయంకాలం వరకు రోడ్ వేసేసాయి అన్నాడట. ఆ ఇంటికి 4-వే రోడ్ వేసేసారు, ఇక లైట్లు వేసేసారు, పెద్ద ప్యాలెస్ అయిపోయింది అది. ఎందుకని, ఆడు కోరుకుంది ఆషామాషా వాటిని కాదు, అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని కాదు, ఆ కర్తయగు దేవుడు నాకు తోడై ఉండాలి అనుకున్నాడు. వాని నిధులన్నీ తీర్చబడిపోయాయి. ప్రియులారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం చేరేమో ఏదో ఆశించేదానికంటే వెన్ను నొప్పి, తలనొప్పి, కను నొప్పి, పన్ను నొప్పి, ఇంకా చాలా నొప్పులు ఉన్నాయిలేండి, వీటిలన్నిటి కొరకు ప్రార్థించేదానికంటే కర్తయగు దేవుడు నాకు తోడై ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా, కర్తయగు దేవుడు నాతో అడుగులు వేయాలి ఈ సంవత్సరం అంతను, కర్తయగు దేవుడు నా ఎదుట నిలవాలి, కర్తయగు దేవుడు నన్ను ఆవరించి ఉండాలి, కర్తయగు దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి, కర్తయగు దేవుని కనుదృష్టి నా మీద, నా కుటుంబం మీద నిలిచి ఉండాలి. ఈ రాత్రి మీరు అలా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆ కర్తయగు దేవుడు మీ నిధులన్నీ నింపుతాడు, మీ అవసరతలన్నీ తీరుస్తాడు, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు చేస్తాడు. ఆయన నిన్ను ఘనమైన పత్రికగా, సాక్షిగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు యేసు ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కర్తయగు దేవునిని మనం గనక కోరుకుంటే
ఆయన దేనిలో కర్త, ఆ కర్త ఏం చేస్తాడు? 1, 2, 3 మాటలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వాక్యం అండి. అబ్రాము, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏది కూడా తీసుకొననని. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని ఎదుట, ఇక్కడ చూడండి, సృష్టికర్త అయిన సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యంలో మనకు సృష్టికి కర్త అనే మాట మనం గమనించాలండి. మనం ఆరాధించే మన కర్త అయిన దేవుడు ఎవరు అనంటే ఆయన సృష్టికి కర్త. మొదటిది నేను మీతో చెప్తున్నాను, సృష్టికి కర్త అంటే అర్థమేంటి? ఏదైనా ఒకటి సృష్టించబడితే అది ఆయన మూలాన మాత్రమే సృష్టించబడాలి. చప్పట్లు కొట్టకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒకటి రూపకల్పన చేయబడితే, ఏదైనా ఒకటి నిర్మించబడితే, ఏదైనా ఒకటి కట్టబడితే, ఏదైనా ఒకటి పట్టబడితే, ఏదైనా ఒకటి ఉద్భవిస్తే అది ఆయన మూలాన మాత్రమే అది కలగాలి. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు, ఆయన లేకుండా ఏది కలుగ చేయబడలేదు, ఆయన లేకుండా ఏది కూడా నిర్మించబడలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికి, మీరు పూరించాలి, ఆ మాటని పూర్తి చేయాలి, సృష్టికి కర్త. కర్త అంటే జనకుడు. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే మన దేవుడు సృష్టికి కర్త అన్నప్పుడు ఆయన దేనినైనా సృష్టించగలుగుతాడు, దేనినైనా నిర్మించగలుగుతాడు, దేనినైనా ఆయన కలుగు చేయగలుగుతాడు. ఒకవేళ నీ శరీరంలో ఉన్న అవయవాలే కావచ్చు, ఒకవేళ నీ కంటికి కనబడే భవంతులే కావచ్చు, లోకంలో కనబడుతున్న పరిస్థితుల ప్రభావాలే కానివ్వండి, ఏదైనప్పటికీ. అందుకే అబ్రహాముని సొదొమ రాజు, ఈ ధనాన్ని నువ్వు తీసుకో, ఆ సైన్యాన్ని నాకు ఇచ్చేయి అట్లా అంటే, ఆ అబ్రహాం ఆత్రపడినట్లుగా ఏమీ లేదండి, అబ్రహాం ఆశపడినట్లుగా ఏమీ లేదండి. ఆయన అలా మరి కాంక్షించి వాటి కొరకు పరుగులు తీసి వాటిని కూర్చుకోవాలని ప్రయాసపడినట్లుగా లేదు. ఎందుకనంటే అక్కడ రోషము కలిగిన మాట అబ్రహాం చెప్తాడు, నా దేవుడు ఆకాశమునకును భూమికిని సృష్టికర్త. సృష్టికర్త. ఆకాశము ఎంత విశాలమైనది, భూమి ఎంత ఉన్నతమైనది. ఈ ఆకాశము ఉన్నతమైనది, ఈ భూమి ఆయనకు పాదపీఠముగా ఉన్నది. ఈ సృష్టిని లేక ఈ ఆకాశాన్ని భూమికి పునాది వేసి ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ సృష్టికర్త నాకు తోడై ఉంటే నేను నీవు ఇచ్చే వాటిని కోరుకోవలసిన అవసరం ఏముందయ్యా? ఎంత రోషముగా జీవము కలిగిన దేవునిని విశ్వసించి మాట్లాడుతున్నాడంటే అంత రోషముగా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ప్రియులారా, ఒక్క మాట నేను మీతో చెప్తాను. ఆకాశాన్ని ఈ భూమిని ఆయనే సృష్టిస్తే ఈ ఆకాశములోను భూమిలోను ఉన్నవి కూడా ఎవరు సృష్టించారు? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఎవరు సృష్టించారు? ఆయనే సృష్టించాడు. ఆకాశము ఆయన వలననే కలిగింది, భూమి ఆయన వలననే కలిగింది. ఆకాశములో ఉన్నవి ఆయన మూలముగానే కలిగాయి, ఈ భూమి మీద ఉన్నవి కూడా ఆయన మూలముగానే కలిగాయి. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళితే ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగు కలిగింది అంటే వెలుగుకు పునాది వేసింది ఎవరు? మీరు గట్టిగా చెప్పాలి నాతో. వెలుగుకు పునాది వేసింది ఎవరు? ఆయనే. ఇంకా లేఖనాల్లో ఆ 1వ అధ్యాయంలోనే మీరు చదువుకుంటూ వస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి? చీకటిని వెలుగును వేరగుగాక అన్నాడు. చీకటి వెలుగు వేరైపోయింది. చీకటిని వెలుగును వేరు చేసింది ఎవరు? ఆయనే. ఆకాశాన్ని భూమిని వేరు చేసింది ఎవరు? ఆయనే.
వెలుగుని చీకటిని వేరు చేసింది ఎవరు? ఆయనే. మరణాన్ని జీవాన్ని వేరు చేసింది ఎవరు? ఆయనే. లేఖనాలు మనం చదువుకుంటూ వెళితే ఆయన మూలముగా సమస్తము సృష్టించబడ్డాయి. ఈ రాత్రి నేను మీతో కూడా చెప్తున్నాను, ఈ సమస్తమును సృష్టించిన దేవునికి నీకు కలిగిన సమస్య, నీ ఎదుట నిలిచిన సమస్య, నిన్ను వేధిస్తున్న సమస్య, నిన్ను కృంగదీస్తున్న సమస్య ఆయనకు భారమైనది కాదు, ఆయనకు అసాధ్యమైనది కానే కాదు. స్తోత్రం కలుగునగాక. ఒకవేళ ఆయన గారడీ చేసేవాడైతే, ఆయన కనుక ఏదో మ్యాజిక్ చేసేవాడైతే, ఇప్పుడు గారడీ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు గారడీ చేసేవాడు? ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పేపర్లన్నీ, చిత్తి పేపర్లన్నీ చించి డబ్బాలో వేస్తాడు. వింటున్నారు జాగ్రత్తగా? డబ్బాలో వేసి మనం చూస్తుండగానే ఆడు ఏదో చదువుతాడు, మనకు అర్థం కాంది, అర్థం లేనిది ఏదో చదువుతాడు. మనం కూడా ఇరుసుపులు చూస్తుంటాం. ఆ తర్వాత 2 నిమిషాలకు ఆ డబ్బాలో నుండి చిత్తి పేపర్లు తీయడు. ఏం తీస్తాడు? 1000 రూపాయల కాగితాలు, 2000 రూపాయల కాగితాలు, అప్పుడే బ్యాంకులో నుంచి కొత్తగా వచ్చిన నోట్లు తీసినట్టు తీస్తాడు. కోట్లు. వీడు తీసిన నోట్లన్నీ కోట్లు అయిపోతాయా? చెప్పరేంటండి? లేదు. ఒక 15-20 నిమిషాల తర్వాత అందరికి చూపిస్తాడు. 15-20 నిమిషాల తర్వాత నోట్లు కోట్లు ఏమైపోతాయో పేపర్లు పక్కన పెడతాడు. లక్షల రూపాయల చేతిలో ఉన్నట్లుగా ఉన్నవాడు బొచ్చి చేతి పట్టుకొని మన దగ్గరకు వస్తాడు. బాబు దానం చేయి అంటాడు. మరి నువ్వు లక్షలు సృష్టించిన వాడివి, లక్షల రూపాయల చేతులు పట్టుకున్న వాడివి, ఇప్పుడు బొచ్చు పట్టుకున్నవేంట్రా అంటే ఏమంటాడు? అది గారడీ అండి, అవన్నీ శాశ్వతం అవుతాయా? అయినా లక్షల్ని సృష్టించగలిగిన, డబ్బును సృష్టించగలిగిన, లేకపోతే రూపకల్పన చేయగలిగిన శక్తి నాకెక్కడుందండి? ఏదో మ్యాజిక్ చేశాను, ఏదో ప్రజలకి కళ్ళు కప్పెట్టాను, ఏదో ఒక గారడీ చేయగలుగుతానే కానీ సృష్టించగలిగిన శక్తి నాకెక్కడిది? నిజమే. ఈ రోజున మన ఎదుట చాలా గారడీ వాళ్ళు కనబడవచ్చు, చాలా గారడీ మాటలు మాట్లాడే వాళ్ళు కనబడవచ్చు, చాలా గారడీ పనులు చేసేవాళ్ళు కనబడవచ్చు. అది చేస్తాననొచ్చు, ఇది చేస్తాననొచ్చు, అది ఇస్తాను, ఇది ఇస్తాను, అంత ఇస్తాను, ఇంత ఇస్తాను, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, చాలా మాటలు మనకు వింటుంటామండి. వాటి మీద ఆధారపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకని? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నంత కాలం మన అక్కర్లు తీర్చగలిగిన శక్తి గల దేవుడు, మన కన్నెడను తుడిచి ఉన్నాను అని వెన్ను తట్టగలిగిన దేవుడు, మన ప్రతి అవసరతను ముందుగానే గుర్తించి ఆయన సృష్టించగలిగిన సృష్టికర్త అయిన ప్రభు మనతో ఉన్నప్పుడు, ఆ కర్త అయిన దేవుడు మన ప్రతి అవసరతని, మనకున్న ప్రతి అక్కరను ఆయన ఎరిగిన వాడు గనుక అక్కడ వాటిని సృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల్లో మనం చదువుతామండి, నీళ్లు మారాగా ఉన్నాయంట, చేదుగా ఉన్నాయట, ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు ఏం చేశాడు ఆయన? మీకు ఇంకా ఒక మాట కూడా చెప్తాను. ఆ చేదైన అనుభవాలు వాళ్ళకి కలిగినప్పుడు దేవుడు పెద్ద ఆకాశంలో నుండి ఏదో అద్భుతం చేసి కాదండి, దానికి విరుగుడు, దానికి సమస్యకు పరిష్కారం ఆయన అక్కడే సృష్టించి పెట్టాడండి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రయాసపడి పరుగులు తీసి అహర్నిశలు కష్టపడి ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి ఆళ్ళ పాదాలు పట్టుకొని ఏమి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ అక్కరకు తగినట్లు, వాళ్ళ అవసరతలకు తగినట్లు, వాళ్ళ ఆత్మీయాత్రలో ఆగిపోకుండా సాగిపోయేటట్లు వాటికి కావలసిన సమస్త ఈవులు అక్కడే సృష్టించి పెట్టాడు అంతే. పాపం హాగరు అరణ్యములు అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ జీవితాన్ని ముగించాలని కంకణం కట్టింది కఠినాత్మురాలుగా. కన్న బిడ్డను ఎత్తి ముళ్ళ తుప్పుల్లో ఇసురు కొట్టింది. ఇక జీవించడం కంటే మరణమే శరణ్యం, సమాధియం మనకు మేలనుకుంది. ఆ క్షణాన ప్రభు అక్కడనే సృష్టించాడు నీటి ఓటను. స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎక్కడికో వెళ్ళి దప్పిక తీర్చుకోవలసిన అవసరం లేదు. ఆమె ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ప్రాధేయపడాలని, ప్రయాసపడాలని ఆయన భారాన్ని ఆమె నెత్తి మీద పెట్టలేదు. ఎక్కడ కన్నీళ్లు కార్చిందో, ఎక్కడ విసిగిపోయి అలసిపోయి సొలసిపోయి సొక్కిపోయిందో, ఎక్కడ జీవితం మీద విరక్తి కలిగిందో అక్కడనే ఒక సృష్టిని సృష్టించాడు ఆయన. ఆమె కనులు తెరవగానే అక్కడే ఉంది నీటి ఊట. వాళ్ళకి మార కలిగిన చోటే మధురాన్ని దాచిపెట్టాడు. ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం చూచినప్పుడు మనకు వింత కలుగుతుంది. ఇశ్రాయేలీయుల లక్షల కాల్బాలం వాళ్ళకు దప్పిక తీర్చబడడానికి ఆధారాలే కనిపించని ఒక అరణ్యం, అది ఏం దిక్కుతోచని పరిస్థితి. ప్రభు వాళ్ళ కొరకు ఆయన ఏదో భారమైన పనులు చూపించలేదు, కానీ వాళ్ళని వెంబడించే బండ అక్కడే దాచబడి ఉందండి. ఆ దాచబడి ఉన్న బండను ఆయన తెరిచాడు, ఆ బండను కొట్టాడు.
అక్కడ సెలయేర్లు పుట్టాయి. ఈ రాత్రి నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, మనకు తోడుగా ఉండవలసిన దేవుడు కర్తయగు దేవుడు. ఈ కర్తయగు దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన సృష్టించే కర్తగా ఉంటాడు. నీ కొరకు ఏమైనా సృష్టిస్తాడు. బండనైనా సృష్టిస్తాడు, ఓటనైనా సృష్టిస్తాడు, వెలుగునైనా సృష్టిస్తాడు, చీకటినైనా తొలగిస్తాడు. అంతేకాదండి, ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు మీద ఒక ఉగ్రత కుమ్మరించబడింది. లేఖనాల్లో మనం చదివితే ఈ ఉగ్రత ఎంతవరకు అనంటే, ఐగుప్తీయుల కుటుంబాలలో ఉగ్రత విలయతాడం చేస్తుంది. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయుల ప్రజలు నివసించే గోషెను ప్రాంతాన్ని మాత్రం ఈ ఉగ్రత చెప్పండి, ఈ ఉగ్రత ఆ ప్రాంతాలకు వెళ్ళలేకపోయిందట. అంటే ఆనకట్ట వేశాడు, ఆయన అడ్డు పెట్టాడు. తన బిడలకు ఏ అపాయము కలగకుండా, తన బిడలకు ఏ హాని కలగకుండా, ఎలాంటి క్షామం కలగకుండా క్షేమస్థితులు తన ప్రజలు ఆయన స్తుతించేటట్లు ఆయన ఆ యొక్క ఉగ్రతని, లేకపోతే ఆ యొక్క శాపాన్ని, లేక ఆ వర్షాన్ని కానివ్వండి, తెగుళ్ళనే కానివ్వండి, వడగండ్లనే కానివ్వండి, ఏవి కూడా ఆ గోషెను ప్రాంతానికి చేరనివ్వకుండా ఆయన అడ్డుకట్ట వేశాడు. ప్రియులారా, ఈ రాత్రి నేను మీతో ఒక మాట చెప్తాను. ఎన్ని పరిస్థితులు వికృత రూపము దాల్చినప్పటికీ, లోకమే కాలెత్తినా, లోకమే దుమ్మెత్తినా, లేకపోతే ప్రకృతి వికృతిగా మార్చబడి సూర్య చంద్ర నక్షత్రములన్నీ మనపై కన్నెర చేసి నింగి నేల ఒకటైపోయి మన మీదకు దొమ్మిగా పడినప్పటికీ కలవరపడవలసిన అవసరమేమీ లేదు. ఎందుకని అనంటే, మనతో నడిచే దేవుడు, మన వెన్ను తట్టే దేవుడు, మనకు దర్శనమిచ్చిన దేవుడు, మనల్ని గమ్యానికి చేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎవరు అనంటే, మన కొరకై సమస్తాన్ని సృష్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుడు మన కొరకై సమస్తాన్ని సృష్టిస్తాడు, మన చేయి పట్టి గమ్యానికి చేర్పిస్తాడు అని ఈ రాత్రి దేవుని వాక్యం మన వెను తడుతుంది. నిరాశ నిస్పృహల మధ్య ఒకవేళ నిలిచి ఉంటే దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం నీ చేతిని పట్టి పైకి లేవనెత్తుతుంది. నీ కొరకు ఆయన సమస్తం సృష్టించే సృష్టికి చెప్పండి, సృష్టికి కర్త. ఒకవేళ ఏ చీకటి నిన్ను వేధిస్తున్నా ఆ చీకటిని వెలుగులో నుండి ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఇప్పుడు ఇన్ని లైట్లు కట్టారండి, ఇన్ని లైట్లు. మనం అనుకోవచ్చు, అమ్మో ఇంత వెలుగులో నేను కూర్చొని ఉన్నాను అట్లా అనుకుంటాం. సరే, వీటికంటే ఇంకా పెద్ద లైట్లు కట్టారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకు, ఒరి బాబోయ్ అంత చీకట్లో ఉన్నామా మనం అనిపిస్తుందండి. మరలా వాటికంటే ఇంకా పెద్ద లైట్లు తీసుకొని వచ్చి కట్టారనుకోండి, మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అవును కదండి? అంటే ఈ వెలుగులో ఉన్న చీకటి మనకు తెలియదండి. ఈ వెలుగులో దాచబడి ఉన్న ఆ చీకటిని మనం గుర్తించలేమండి. కానీ వెలుగులో దాచబడి ఉన్న చీకటిని వేరు చేయగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, వెలుగులో దాచబడి ఉన్న చీకటి అంటే అర్థం ఏంటో తెలుసండి? మేలు జరుగుతున్నట్లుగానే ఉంటుందండి, మేలు చేస్తున్నట్లుగానే కనబడతారండి, మనలతో ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగానే ఉంటారండి. కానీ అంతరంగంలో ఏదో దాచబడి ఉంటుందండి. ఆ వెలుగులో ఏదో చీకటి ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ మన మతికి మించినది కావచ్చు, మన జ్ఞానానికి మించింది కావచ్చు, మన ఊహలకు అందంది కావచ్చు, దాచబడి ఉన్న ఏదైనప్పటికీ కూడా దానిని తేట తెల్లగా చూడగలిగిన వాడు, వెలుగులో నుండి చీకటిని వేరు చేయ శక్తి గల దేవుడు, సృష్టికి కర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనకు తోడై ఉండునుగాక. రెండవ మాట కూడా నేను మీతో చెప్తాను, అది కూడా చదవండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 6వ చరణం. దేవుడు తానే మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు ఆయన మనకు? ఏ కర్త అయి ఉన్నాడు? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఏ కర్త అయి ఉన్నాడు? న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున మనం ఆరాధించే దేవుడు కళ్ళు మూసుకొని ఉండే దేవుడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మన వ్యధను వ్యాధిని చూడలేని వాడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఈ రాత్రి మనం ఆరాధించి మనం ప్రార్థించే మన దేవుడు చేతగాని దేవుడేమీ కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఆయన మనకు ఎవరు అనంటే న్యాయకర్త అయిన దేవుడు.
న్యాయకర్త అయిన దేవుడు. ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనకు తోడుగా ఉండే ఈ దేవుడు ఎవరు అనంటే మనకు న్యాయకర్త. అంటే అర్థం ఏంటంటే న్యాయానికి ఆయనే కర్త. న్యాయం ఎక్కడ లేదు లోకములో. న్యాయము ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ న్యాయానికి జనకుడు, న్యాయము చేయగలిగిన యథార్థవంతుడు, న్యాయాన్ని స్థాపించగలిగిన నీతి కలిగిన ప్రభువు మనం ఆరాధించే మన ప్రభువు యేసుక్రీస్తు అండి. ఆయన న్యాయకర్త. అందరూ చెప్పండి, ఏ కర్త? న్యాయకర్త. నీ బ్రతుకులో నీ ఒకవేళ అన్యాయాన్ని అనుభవిస్తూ కెరటాల వలె కొట్టిబిట్టులాడుతూ కెరటాల వలె నీ మీద వీస్తున్నటువంటి ఆ శోధనల్ని తట్టుకోలేక న్యాయం ఎక్కడ అని ఒకవేళ నిలిచిపోయి అలసిపోయి ఉన్నవేమో నాకు తెలియదు, కానీ వాక్యం ఈ రాత్రి నీతో చెప్తుంది, ఆయన నీ ఎడల న్యాయకర్త అయి ఉంటాడట. నాకు ఒక తల్లి ఫోన్ చేసింది పాపం. ఫోన్ ఏమ్మా అంటే ఆమె చెప్తుంది. ఏం చెప్తావన్నా? ఏం చెప్తావు? నీతికి న్యాయానికి రోజులే లేవు అన్నా అనింది. నువ్వెక్కడ చూసావమ్మా అని అడిగా. మరి అడగాలి కదా. నీతికి న్యాయానికి రోజులే లేవు అన్నా అనింది. ఏంటో చెప్పమ్మా అన్న. పాపం చాటబారతం చెప్పిందిలేండి, అదంతా నేను ఎక్కడ చెప్పేది మీకు. చదువుకో ఆమె చెప్పేది ఏంటంటే న్యాయానికి రోజులే లేవు అనింది. నేను అంతటితో విడిచిపెడితే అట్లాగే మనసులో స్థిరపరుచుకుంటుంది కదా, అందుకని అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆమెతో ఫోన్లోనే చెప్పాను. అమ్మా, నీతికి న్యాయానికి లోకంలో రోజులు లేకపోవచ్చేమో కానీ యేసయ్యలో మాత్రం ఉన్నాయి తల్లి అని చెప్పాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీతికి న్యాయానికి స్థానం లేదు, రోజులు లేవు అని అనుకోకూడదు. లోకంలో లేకపోవచ్చు, ఎందుకంటే లోకములో ఉన్నవాడు అబద్ధాలకు జనకుడు, లోకములో ఉన్నవాడు మోసగాడు, లోకములో ఉన్నవాడు దొంగ అయినవాడు, లోకంలో ఉన్నవాడు కుయుక్తిపరుడు. కానీ మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే న్యాయాన్ని స్థాపించగలిగిన వాడు, న్యాయాన్ని చూపించగలిగిన వాడు, న్యాయము తీర్చగలిగిన వాడు, న్యాయమును ప్రకటించగలిగిన పరిశుద్ధుడైన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైనా. చెప్పండి, నజరేయుడైనా యేసు. ఆయన ఎవరికి అన్యాయం చేయడండి. మనం అనుకుంటాం, ఓ నన్ను నలిపేస్తున్నాడు, నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను పిండేస్తున్నాడు. ఏంటది? మనం అనుకుంటామండి. అబ్బో నన్ను పుట్టమ వేస్తున్నాడు, అబ్బో నన్ను పొయ్యిలో వేసాడు, అబ్బో నన్ను కొలిమిలో వేసాడు. కొలిమిలో వేయలేదు, పొయ్యిలో వేయలేదు. మనం అనుకొని భ్రమపడి మనం విసిగిపోవడం తప్ప. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసి అన్యాయపు కర్తగా ఆయన నిలిచేవాడు కాదు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన మనకు న్యాయమే చేస్తాడు, ఆయన మనకు న్యాయమే తీరుస్తాడండి. లేఖనాల్లో మనం చదివితే ఒక యజమానుడు ఒక తోట వేశాడు. ఆ తోటలో కొంతమందిని పనివాళ్ళని పిలిచాడు, కొంతమందిని పనివాళ్ళని కూర్చాడు ఆ పొలంలో పని చేయడానికి, ఆ తోటలో పని చేయడానికి. లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంటుందండి. ఆయన వారికి ఏది న్యాయమో అదే వాళ్ళకి చేయడానికి ఆయన వారిని తోటలోనికి పిలిచాడు. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 4వ వాక్యం దగ్గర నుంచి చదువుతారండి. ఎవరైనా ఒక్కరు చదవండి అమ్మా. మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. చూడండి ఏం చేస్తాడంట ఆయన? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఏం చేస్తాడంట ఆయన? ఏది న్యాయమో అది నేను మీకు ఇత్తును, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు చేయండి. చేసిన మీకు అన్యాయం చేసే దేవుణ్ణి కాదు. మీరెందుకు ఖాళీగా ఏం జరుగుతుంది, ఏమి ఇస్తాడు, ఎంత ఇస్తాడు అర్థమవుతుంది. కొంతమంది నీ ప్రభువుని నమ్ముకోమంటే వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఏమన్నా ప్రభువుని నమ్ముకుంటాము, ప్రభువులోకి దిగుతాము. ఏంటి దిగేది? ప్రభువులోకి దిగుతాము. ప్రభువులోకి దిగితే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా అంటే పెళ్ళిళ్ళు కొడక నువ్వు ప్రభువులోకి దిగేది? ఏమంటే బాప్తిసం కూడా తీసుకుంటాము. ఎంత పని ఏంటి? రేపు 20వ తారీఖు వెళ్తామండి గోరంట్లకి. వెళ్తాం, బాప్తిసాలు కూడా తీసుకుంటాం. మేము బాప్తిసాలు తీసుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయా?
అంటే ఉద్యోగాల కొరక నువ్వు బాప్తిసం పొందేది? ఏమంటే పునాదుల మీద ఇల్లు ఆగిపోయిందే, మేము దేవుని మందిరంలో సాక్షికం చెప్పుకుంటామని చెప్తే ఇల్లు కట్టించేస్తాడా? నీ సాక్షికానికి నీ ఇంటికి సంబంధం ఏంటి అసలు? అర్థమవుతుందా? యజమానుడు చెప్తాడు, అలా కాదురా బాబు, మీరు మొదట వెళ్ళండి, అక్కడికి తోటలోకి వెళ్ళి మీరు పని చేయండి, మీరు వెళ్ళి మీరు చేయవలసిన కర్తవ్యం మీరు చేయండి, మీరు వెళ్ళి మీరు శ్రమపడి మీరు కష్టపడి నాకు మీరు పని చేయండి, మీకు కావలసిందేంటో నేను సమస్తం చేస్తాను, నేను మీకు న్యాయమే చేస్తాను, అన్యాయం చేసేవాడిని. మీరు ఆ లేఖనాల్లో మీరు చదివితే ప్రియులరా ఆశ్చర్యమైన ఒక చక్కటి అనుభవం మనకు కనిపిస్తుంది. అదేంటంటే ఆ తోటలోకి కొంతమంది 9 గంటలకి వెళ్ళారంట, 12 గంటలకే వెళ్ళారట, 3 గంటలకే వెళ్ళారట, 5 గంటలకే వెళ్ళారట. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆయన వాళ్ళందరికీ వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి కూలి ఇవ్వడం ప్రారంభించాడు. ఎలా ఇచ్చాడని కనుక మనం చదివితే ఆశ్చర్యం కలిగించే మాట. ప్రియులారా, మొదట తోటలోకి పొలంలోకి వెళ్ళి పని చేసిన వానికి, ఆఖరిలో పొలంలోనికి వెళ్ళి పని చేసిన వానికి చూస్తే ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయలేదండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మొదట వెళ్ళిన వాడు చూడండి, ఆఖరి వెళ్ళిన వాడు చూడండి, వీళ్ళిద్దరిని కనుక ఎదుట నిలబెట్టి చూస్తే మొదట వెళ్ళిన వానికి మేలు చేసి వెనక వెళ్ళిన వానికి కీడు చేశాడా? లేదండి. ఘనమైన వాడిని చూడండి, బలహీనమైన వాడిని చూడండి, ఇద్దరిని పోల్చి చూడండి, ఆయన ఎవరికి కీడు చేయలేదండి, ఆయన ఇద్దరికి మేలే చేశాడండి. అక్కడ కొంతమంది ఉన్నారండి, లేకపోలేదండి, వాళ్ళు సణుక్కుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడిది, ఆడిని అట్లాగే చూశాడు, ఈయన్ని అట్లాగే చూశాడు, తాగుబోతోడిని కాపాడుతున్నాడు, బైబిల్ పట్టుకొని భక్తిగా బజార్లో కూర్చొని స్తుతి స్తోత్రం అనేవాడిని అట్లాగే కాపాడుతున్నాడు. వీడికి అదే వరము, అదే వాడికి వరమా, ఆడికి అదే ఇది, వీడికి ఇదే, ఒకటే కొలతనా, ఇది ఎక్కడ న్యాయం అంటుంటే యజమానుడు పిలిచాడండి, ఇట్రాండ్రా ఇట్రాండి, ఓరావా నా దగ్గర ఉన్న డబ్బు నేను మీకు ఇవ్వాలనుకున్నాను, మిమ్మల్ని పిలిచాను, మీరు తోటలోకి వచ్చారు, నా దగ్గర ఉన్న డబ్బు నేను నా ఇష్ట ప్రకారం పంచడం అది న్యాయమా అన్యాయమా? అయినా నీకు నేను చేసిన అన్యాయం ఏంట్రా? నిన్ను తోటలోకి పిలిచేటప్పుడు నీకు ఎంత కూలి ఒప్పుకున్నాను అది నీకు ఇచ్చానా లేదా? ఇచ్చావులాండా. మరి నీ కడుపు అంటే ఏంటి? మరి నాకు ఇచ్చినంతే ఆడికి ఇచ్చావేంటి అంటే యజమానుడు అంటాడు, అది యజమానునికి ఇష్టమైనప్పుడు కాదనడానికి నీవెవరివి? చూసారండి ప్రియులారా, చూడండి, ఆయన ఎవరికీ అన్యాయం కాకుండా మొదటి వాడైనా ఆఖరి వాడైనా ఆఖరి వానికి కావలసిన వరమును ఆఖరి వానికి ఇచ్చాడు, ఆఖరి వానికి ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని ఆఖరి వానికి ఇచ్చాడు, మొదటి వానికి ఇవ్వవలసిన ఆ ప్రతిఫలం కూడా మొదటి వానికి ఇచ్చాడు. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? నేను బలహీనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, మన వాళ్ళు చెప్తుంటారు కదా, చచ్చిన కుక్కలాంటోడిని, ఏంటి దెబ్బగుంట్లో మురికి పేలిక లాంటోడిని, ఆ మధ్య ఎవరో చెప్తున్నాను లేని క్యాలీఫ్లవర్లో పురుగు లాంటోడిని, అమ్మో మనం తగ్గించుకోవాలి కానీ యమ తగ్గించుకుంటారు మనోళ్ళు. ప్రభువా నాయనా సచ్చిన కుక్క లాంటి వాళ్ళయ్యా అంటాడా? ఆటో ఎక్కేటప్పుడు ఆయన్ని హలో కుక్క అని పిలవండి, మొహం పగిలిపోద్దు మనకు. మరి ఇక్కడ మాత్రం అంటాడు నేను కుక్క లాంటోడినయ్యా అంటాడు. మరి కుక్క లాంటోడిని అన్నప్పుడు కుక్క అంటే కోప్పడకూడదుగా? ఏంటండి అట్లా అవుతారేంటి? అయ్యా మునికిలో పొరలాడే పంది లాంటోడినయ్యా అంటాడు. మరి ఆటో ఎక్కేటప్పుడు హలో పంది బ్రదర్ పంది అనండి, వీపు విమానం మోతుపోగుద్ది. మరి మీరు అక్కడ పంది అన్నాడు కదండి అన్నావు అనుకో, అక్కడ అన్నాను అయ్యా ఇక్కడ అంటే ఎట్లా ఉంటుంది అంటాడు. అంతే కదండి. అలాగా మనం తగ్గించుకొని నాకు న్యాయం జరుగుతుందా, నా మొర ఎవరైనా వింటారా, నేను అల్పుడిని, నేను త్రోసివేయబడిన వాడిని, నేను దేనికి కోరగాని వాడిని, నాకు న్యాయం నో. ఆయన ఎవరు అనంటే నీ దీన స్థితిని చూచే దేవుడు, నీ పడిన స్థితిని చూచే దేవుడు, నీ నిస్సహాయపు పరిస్థితులలో ఆయన నిన్ను దృష్టించి నీకు ఆయన మేలు చేయడంలో ఏ మాత్రం
ఆయన వెనకంజ వేసేవాడు కాదు. ఆయన ఎవరు అనంటే న్యాయకర్త. నీవు చేసిన ప్రతి దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చి నీకు న్యాయం చేస్తాడు. చెప్పండి గట్టిగాను, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన పేరట ఏది చేసినా, నీవు ఆయన సముఖంలో ఎలా ప్రవర్తించినా, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా నీవు మేలు చేసి ఆయన దగ్గర నిలబడినా, అదే సందర్భంలో కీడు చేసి ఆయన ఎదుట నిలబడినా, ఆయన ఏ మాత్రం కూడా ఆయన న్యాయం తప్పేవాడు కాదు. న్యాయము చేసి, న్యాయము జరిగించి, న్యాయాన్ని స్థాపించి నీ ముఖము పైకి లేవనెత్తుతాడు. అందుకే చూడండి, సిలువలో వేలాడుతున్న దొంగ, సిలువలో వేలాడుతున్నాడు దొంగ. ఒక దొంగేమో ఏమి చేయనన్నట్టుగా అంటున్నాడు. ఏమా, నువ్వు దేవుడు అంట కదా, నువ్వు ప్రభువు అంట కదా, నువ్వు మహత్కార్యాలు చేస్తావు అంట కదా, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సిలువలో వేలాడకపోతే ఏమాయా? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించకపోయావా? ఆ ప్రక్కనే ఉన్న దొంగ అంటాడు, రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనము చేసిన దానికి ఈ శిక్ష ఏంటి? న్యాయమే. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడే. ఏమి చేయకుండానే మనం ఇక్కడికి వచ్చామంటారా? ఏమి ఎరుగకయే మనం సిలువలో వేలాడుతున్నామంటారా? అంటే ఈ తప్పు దేవునిదా? మనోళ్ళు కూడా చూడండి, ఏది వచ్చినా దాన్ని దేవుని మీద రుద్దేస్తారండి. ఏ కీడు వచ్చిన, శ్రమ కలిగిన, బాధ ఏదొచ్చినా మొదట వీళ్ళు కనబడేది ఏంటంటే దేవుడు అండి. ఆ తర్వాత కాదు గోదు అంటే సైతాన్ గాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి మీద దోషేస్తారు, అంతే అంతే. పాప మా సైతాన్ గాడు పెద్ద ఫీల్ అయిపోతుంటాడు. నాకేం సంబంధం అండి, దీనికి నాకేం సంబంధమే లేదండి బాబోయ్, నా మీద రుద్దేస్తున్నారు ఏంటండి బాబోయ్. వాడు పాపం నెత్తినోరు కొట్టుకొని ఆడు కుమిలి కుమిలి అన్నం నీళ్ళు మానేసి నల్లగా కర్రి ముద్ద అయిపోయాడు. అప్పుడప్పుడు నాకు కూడా కనిపిస్తుంటాడు, పాస్టర్ గారు చెప్పండి మీ వాళ్ళకి నా మీద పడి వస్తున్నారు వాళ్ళు అంటుంటాడు. ఆడు సర్లేరా నేను చెప్తాలేరా, ఏం కాదు లేరని చెప్తుంటాను నేను కూడా. మరి అంతే కదా, బిడ్డ ఏడ్చినా సైతానుగా అంటుంటారు. ఆ బిడ్డకేమో పాపం దోమలు గుట్టి కదా చెప్పుకోలేక కయ్య నా బిడ్డ ఏడుస్తుంటే వీరి సైతాన్ గాడు నా బిడ్డ మీద పడతాడు అంటున్నారు వీళ్ళు. పాపం వాడేం చేస్తాడు, ఆడు నెత్తినోరు కొట్టుకుని నాకేం సంబంధం రా నీ బిడ్డకి నాకు, నాయన నీకు దండవరా బాబు, నేను మొన్నే చెన్నైకి వెళ్ళి నిన్నే వచ్చాను, నాకు సంబంధమే లేదురా అంటుంటాడు ఆడు. వీళ్ళేమో పాపం ఆడి మీద పడి సస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానే కాదు, మనకు ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయం చేస్తాడు. ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చి మనకు ఆయన న్యాయకర్తగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కరువు వస్తుందమ్మా, కరువు కాలం తొలగేంత వరకు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడు ప్రవక్త. చెప్తే ఆమె అవునా, ఎట్లా వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది, ఏం అడగలేదండి. ఆయన చెప్పాడు, ఈమె వెంటనే అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కరువు కాలం తొలగిపోయిన తర్వాత మరలా వచ్చింది ఆమె ఆ పట్టణానికి. అప్పుడు ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి తమ విన్నపాన్ని చెప్పుకుంటే, మీకు చరిత్ర బాగా తెలుసు కనుక నేను టూకీగా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అప్పుడు రాజు ఏం చేశాడో తెలుసండి, ఆమె ఆ పొలం ఆక్యుపై చేశాడే, ఆక్రమించేశాడే ఆమె స్థలాన్ని, పొలాన్ని. ఆయన వాడిని పిలిపించాడు. విశదీకరంగా జరిగిన సంగతి ఏంటో తెలుసండి, ఆ దినములలో ఆమెకు పండిన పంటే కానివ్వండి, ఆమెకు రావాల్సిన ఆస్తే కానివ్వండి, ఆమెకు చెందవలసిన ఏది కూడా ఆమె పోగొట్టుకొనకుండా రాజు ఆమెకు ఒక పరిష్కారం చేసి ఆమెకు రావాల్సినంతయు కూడా ఆమెకు చేరేటట్లు చేస్తే, పిల్లల చరిత్రలో మనం చదువుతాము. మనకేమనిపిస్తుంది అంటే, ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎలాగా న్యాయం అవుతుంది కదండి. ఇది
మరి ఈ తీర్పు ఇలా తీర్చడానికి దేనిని ఆధారం చేసుకున్నాడు అని ఈ మట్టి బుర్ర కాస్త ఆలోచిస్తుందండి. ఎందుకంటే మట్టి బుర్రకు అన్ని మట్టి ఆలోచనలే కదా. ఏంటి నవ్వుతారేంటి? ఈ బుర్ర ఎంత స్పీడ్ అయినా కూడా అది మట్టి బుర్రే కదండి. అంచేత ఈ మట్టి బుర్ర ఏం చేస్తుంది? మట్టి ఆలోచనలండి. కానీ దేవుని న్యాయ తీర్పు అలా ఉండదండి. దేవుని న్యాయ తీర్పు ఎలా ఉంటుంది అనంటే అది పుటము వేసినట్లుగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందులో స్వార్థం కానీ, అందులో కల్ముషము కానీ, అందులో ఎలాంటి ప్రతిఫలాపేక్ష కానీ కనిపించదు. ఎందుకంటే ఆమెను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమని, కరువు కాలంలో ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది ఎవరు అంటే ఆయన. స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన చెప్పినప్పుడు మరి ఆ మాటకు లోబడిన ఆమెకు న్యాయం చేయవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంటుందండి? చెప్పండి, ఎవరి మీద ఉంటుందండి? దేవుని మీద ఉంటుందండి. అందుచేత ఈ రాత్రి ఈ చరిత్రలో మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఆయన పిలుపు మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన ఆలోచన మేరకు, ఆయన మనకు చూపించిన ఏది మనము ఉల్లంఘించకుండా అడుగు కదిపి, కాలు కదిపి ముందుకు వెళ్ళగలిగితే ప్రియులరా, ఆయన మనకు సమస్త విషయములలో ఏది మనం కోల్పోకుండా, ఏది మనం పోగొట్టుకోకుండా, ఏది మనం పోగొట్టుకున్నానని దిగులుతో మనం నిరసిల్లిపోకుండా ఆయన మనకు సమస్త విషయములలో మేలు చేసి ఆయన మనకు న్యాయాధిపతిగా నిలుస్తాడు. ఆయన మనకు న్యాయకర్తగా ఆయన వ్యవహరిస్తాడు. మన పక్షమై వ్యాజ్యమాడి మనకు కావలసినది, మనకు రావలసినది సమస్తమును కూడా మనకు అప్పగించే శక్తి కలిగిన దేవుడు ఈ సంవత్సరాది నుంచి ఈ సంవత్సరాంతం వరకు మనకు తోడై ఉండునుగాక. చెప్పండి, తోడై ఉండునుగాక. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటానంటే, నేను ప్రభువుని నమ్ముకొని ఇది పోగొట్టుకున్నాను. అర్థమవుతుందా? నేను ప్రభువుని నమ్ముకొని ఇంత పోగొట్టుకున్నాను. మా ప్రార్థనా మందిరానికి క్షమించండి, మన ప్రార్థనా మందిరానికి ఒక సహోదరుడు వస్తాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడని, వినాలి జాగ్రత్తగా, ప్రభువుని నమ్ముకున్నాడని ఆయన్ని వెలివేశారండి. ఏం చేశాడని? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఏం చేశాడని? ప్రభువుని నమ్ముకున్నాడని వెలివేశారండి. దొంగతనం చేశాడని కాదండి, పేకాట ఆడాడని కాదండి, ఇంటి పేరు పోగొట్టాడని కాదండి, ప్రభువు నమ్ముకున్నాడని ఆయన వెలివేశారండి. ఎందుకయ్యా వాడిని వెలివేసిందంటే, మాతో చీట్ల ప్యాకి ఆడడానికి రావట్లే, మాతో తాగడానికి రావట్లే, మాతో కూడా విగ్రహారాధన చేయడానికి రావట్లే, అందుకే వెలివేస్తున్నాం అని వెలివేసేశారండి. ప్రియులరా, నమ్మండి నా మాట, కట్టుబట్టలతో భార్యను, ఇద్దరు పిల్లలను తీసుకొని వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చేసాడండి. మంచిగా చదువుకున్నవాడు, మంచిగా వ్యాపారాలు చేయగలిగిన వాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ ఊర్లోనైతే చదివాడో అదే ఊర్లో కాకి చొక్కా వేసుకొని ఆటో నడపడం ప్రారంభించాడండి. చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని భార్యను, ఇద్దరు పిల్లలను అందులో పెట్టి మంచిగా చదువుకొని అదే ఊర్లో లక్షల రూపాయలు వ్యాపారాలు చేసిన వ్యక్తి, అదే ఊర్లో లక్షల రూపాయలు కూలి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని మెయింటెనెన్స్ చేసిన వ్యక్తి కాకి చొక్కా వేసుకొని ఆటో నడపడం ప్రారంభించాడండి. వాళ్ళంతా అన్నారట, ఒరే పెబువో అని ఇంత ఆస్తిని పోగొట్టుకుంటున్నావేంట్రా? చూసారండి, ప్రభువా అని వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నావేంట్రా? మీ అమ్మ మీ నాన్న వాళ్ళ ఆస్తి ఏది కూడా నీకు ఇవ్వనంటున్నారా? ఆ ప్రభువుని విడిచిపెట్టాయి అట్లా అని. అతగాడు ఒకటే చెప్పాడట, అమ్మా నాన్నని, ఆస్తిని, అంతస్తులనే కాదు, ఈ ప్రాణాన్ని విడిచిపెట్టమన్నా విడిచిపెడతాను, కానీ ప్రభువుని విడిచిపెట్టను. ఆమేన్. ప్రియులరా, వాళ్ళంతా దుమ్మెత్తిపోసారండి. వీడి మూర్ఖత్వం కాకపోతే ఇంత ఆస్తిని పోగొట్టుకుంటాడా? వీడి మూర్ఖత్వం కాకపోతే ఇంతమంది బలగాన్ని పోగొట్టుకుంటాడా? అట్లని ఒకరోజు నేను కూడా పిలిచాడుగా ఆయన్ని, అన్నా మరి మీ వాళ్ళంతా ఇట్లా అంటున్నారట, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదే ఊర్లో కాలేజీలో మీరు చదివారు, ఇదే ఊర్లో మీరు లక్షల రూపాయల వ్యాపారాలు చేశారు,
ఇదే ఊర్లో మీరు ఘనంగా తిరిగారు, కారులో తిరిగారు. ఇదే ఊర్లో మీరు కాకి చొక్కా వేసుకొని ఆటో నడుపుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా అంటే ఆయన అన్నాడు, అన్నా ప్రభువుని ఎరిగి ప్రభువులో జీవిస్తూ రోషంగా బ్రతకడానికి ఏ పని చేయడానికైనా పూనుకుంటాను, కానీ నేను ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదన్నా. అట్లని ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆటో నడిపేవాడు. పాప మా ఆవిడ ఎంత గుణవతి అయిన భార్యో. కొంతమంది కష్టాలు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదండి, అవునా కదా? బాగా ఉన్నప్పుడే తింటారు, ఫుల్గా తిని మేకప్లు చేసుకొని చెప్పులు వేసుకొని అమ్మ ఊరంతా నాదని ఊరేగతారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అప్పుడే అర్థమైపోయినట్టుగా ఉంది. చిరునవ్వుతో సమాధానం చెబుతున్నారు నాతో. ఎస్ అవునన్నా అన్నట్టు కదా. అన్నీ కనుక్కుంటే అబ్బో ఏమి బడాయి బండి మీద పోద్ది. అసలు మా ఆయన అంటే ఇంకా ఆంటీ అంటుంటుంది. కష్టం వచ్చినప్పుడు చూడాలి, మూతి మోరడు పొడుగుపోద్ది. ఇక అబ్బో అప్పుడు పలకరించాలి, సట్టిలాగా ఉంటుంది మొహం. అట్లాగా. కానీ ఆమె అట్లాంటిది కాదండి, అట్లాంటిది కాదు. కష్టం వచ్చిందని చెప్పి అట్లాగా భర్తకి ఎంత ఆమె బలాన్ని ఇచ్చేదో ఆమె చెప్పేదట, ప్రభు కొరకు మనం గంజి తాగినా పర్లేదు, ప్రభు కొరకు మనం పస్తు పడుకున్నా పర్లేదు, మనం ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి అట్లాగని చెప్పి. పిల్లరా, ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి ఆటో నడుపుతుండేవాడు. ఆమెమో వాళ్ళ స్నేహితురాలు, వాళ్ళ ఫ్రెండు ఒక టైలర్ ఉంటే ఆమెను అడిగిందట, నాకు కొంచెం కటింగ్ అదంతా నేర్పిస్తావా అట్లంటే. ఆమె ఈ సంగతి తెలుసు కనుక అట్లాగని చెప్తే ఆమె వచ్చి ఒకరోజు ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. అన్న మా ఫ్రెండ్ ఉంది ఇట్లాగ టైలర్ అమ్మాయి, నేను అడిగాను కొంచెం టైలరింగ్ నేర్పించమని, నేర్పిస్తాననింది. ఒక వారం రోజులు వెళ్ళి నేర్చుకుంటానన్నా, ఏదో 2 బట్టలు కుట్టుకుంటే మా ఆయనకి చేదోడుగా ఉంటాను కదా, ఇంటి ఖర్చులకు వస్తాయి కదా, అట్లాంటి నేను కూడా సరేనమ్మా అని ప్రార్థన చేశానండి. పిల్లలు ఆశ్చర్యమైన సంగతి, ఆమె వెళ్ళి ఒక్క వారమేనండి ఆ కటింగ్ అదంతా నేర్చుకొచ్చుకుంది. ఒక చిన్న సెకండ్ హ్యాండ్ మిషన్ ఎవరో అమ్ముతుంటే తీసుకొచ్చుకొని ఆమె టైలరింగ్ ప్రారంభిస్తే, దేవుడు న్యాయస్తుడైన దేవుడు కదండి, ఆయన కృపగల దేవుడు కదండి. ఏమి జ్ఞానమో. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ ఏరియాలో ఉన్న స్త్రీలంతా ఎప్పుడు ఇంటి నిండా ఉండేవాళ్ళు అండి. చిన్న ఇల్లు అది, ఇంటి నిండా ఉండేవాళ్ళు. ఏంటంటే బట్టలు కుట్టించుకోవడానికి. అట్లాగా ఆమె బట్టలు కుట్టి ఆ ఇంటికి సహాయం చేస్తూ బిడ్డల్ని చదివించడం ప్రారంభించింది. ఆయన ఆటో తోలి ఆటో డ్రైవర్గా ఉండి ఆటోని అద్దెకు తీసుకొని డ్రైవర్ పనిచేసి కుటుంబాన్ని పోషించడం ప్రారంభించారు. నా కళ్ళతో చూసిన సత్యాన్ని నేను చెప్తున్నానండి. ఇద్దరు పిల్లల్ని ఎట్లాగ దేవుడు ఆశీర్వదించాడో తెలుసండి. ₹1 డొనేషన్ లేకుండా కాలేజీలో వాళ్ళు కారు వేసుకొని వచ్చి, కాలేజీ ప్రిన్సిపల్స్ కారు వేసుకొని వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని మా కాలేజీలో జరిపించండి, మాకు మీరు ముందు డొనేషన్ కట్టనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు, ఎందుకంటే 100కి ర్యాంకులు అండి అంతే ఇద్దరు పిల్లలకి. ఆ ఇద్దరు పిల్లలండి చెప్తున్నాను వినండి, ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. ఇద్దరు కూడా ఒక్కొక్కడికి ₹1,25,000, ఒక్కొక్కడికి ₹1,50,000 జీతాలండి వాళ్ళిద్దరికి. పిల్లల ఆశ్చర్యమైన సంగతి చెప్తాను ఒక మాట. ఏ ఊర్లో నుండి అయితే వారిని వెలివేశారో, ఏ రక్త సంబంధికుల మధ్యలోంచి వారిని వెలివేశారో, ఎవరిని పోగొట్టుకున్నావురా నీవు, ఆస్తిని పోగొట్టుకున్నావురా, ఇదిగో బాంధవ్యాల్ని బలగాల్ని బంధువులు పోగొట్టుకున్నావురా అని దూషించారో, అదే ప్రజలు ఈ రోజున వాళ్ళని చూసి సిగ్గుపడి తలదించుకొని అంటారట, నీవు నమ్మిన దేవుడే నీతి కలిగిన దేవుడు, నీవు నమ్మిన దేవుడే ఆశ్చర్యకరుడైన దేవుడు, నీవు నమ్మిన దేవుడు రోషము కలిగిన దేవుడు. అవునండి, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, మీరు ఏదో పోగొట్టుకున్నాను అని అనుకోవద్దు, ఏదో జార విడుచుకున్నాను అని అనుకోవద్దు. నేను ప్రభువు నమ్ముకొని ఎంత పోగొట్టుకున్నాను, అంత పోగొట్టుకున్నాను, మా వాళ్ళను పోగొట్టుకున్నాను, నాకు బలగాన్ని పోగొట్టుకున్నాను అని అనుకోవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నీవు పోగొట్టుకున్న దానికి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు ఇక్కడ. న్యాయం చేసే దేవుడు ఆయన ఎవరంట? న్యాయకర్త అయిన దేవుడు. నా దేవుడు ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో నీతో చెప్తున్నాడు, ఆయన న్యాయకర్తగా నీతో వస్తాడు. ఈ సంవత్సరాంతం వరకు నీవు ఏది పోగొట్టుకొనవు, నీకు ఆయన న్యాయం చేస్తాడు. నీవు పోగొట్టుకున్న దానికి మించే ఆయన నీకు అధికంగా అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కన్నీళ్లకు న్యాయం చేస్తాడు,
నీ వేదనకు న్యాయం చేస్తాడు, నీ దుఃఖానికి న్యాయం చేస్తాడు. నీకు ఆయన న్యాయకర్తగా ముందు నడుస్తాడు. ఆయన పేరే నజరేయుడైన. మూడవ మాట కూడా చెప్తాను, అది కూడా చదవండి. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం అండి. ఇశ్రాయేలు, నీకు సహాయకర్తనైన నాకు, చాలండి, నీకు సహాయకర్తనైన నాకు అంటే మన ప్రభు ఎవరు? నోటి తెచ్చి మాట్లాడండి. ఎవరండి ఆయన? సహాయకర్త. ఓ ఎంత మధురమైన పేరు కదండి. ఆయన సహాయకర్త అంటే అర్థం ఏంటంటే, మనకు చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాళ్ళతో సమానము కాదు. ఈయన ఎవరంటే ఈయనే కర్త. ఏదైనా ఆయన దగ్గర నుంచే మనకు సహాయం రావాలి. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టు, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నానుడిగా మా నాళ్ళు ఏమంటారంటే, తీగకి కాయ బరువు వద్దా ఏంటంట? తీగకి కాయ బరువు వద్దా? ఏమి నా బిడ్డను నేను పోషించుకోలేనా? ఏమి నా పిల్లల్ని నేను చేర్చుకో అట్లా అంటారు. నేను అంటాను దానికి కాస్త కౌంటర్గా, ఏ తీగకి ఏ కాయ బరువు కాదు నాకు చెప్పండి. ఏంటి నవ్వుతున్నారేంటి? ఏ తీగకి ఏ కాయ బరువు కాదు? 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టుకొని మేపుతూ కూర్చోవాలంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఆవేదన కలగదా? ఎవరైనా ఎవరికి ఎంతవరకు సహాయం చేస్తారు? ఏంటండి, కొంతవరకు వాళ్ళ పరిధి, అంతవరకు సహాయం చేస్తారు. ఆ తర్వాత ఏమంటారు తెలుసా? నీ కర్మ, నీ కర్మ, ఏనాడు చేసిన పాపమో, నీ రాత లేదు, గీత లేదు. అక్కడ వీళ్ళు చెప్తారు రాత గీత అని. ఇదిగో మేము చేయాల్సినంత వరకు చేసాం, కానీ ఆ తర్వాత మీ బతుకో. ఎవరి సహాయము అంతము వరకు మనకు కలగదండి. ఎవరి సహాయము వలన మనం పర్వతాలు ఎక్కలేమండి. ఎవరి సహాయము వలన రాజ్యాలు జయించలేమండి. కానీ ఈ సహాయానికి కర్త జనకుడు ఉన్నాడు. ఆయన పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరికి నాకు సహాయం అందలేదు అనేవాడు భూతల మీద ఎవడు కూడా లేడు. ఒకవేళ ఉంటే సమాధుల తోటలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు ఎవడు కూడా నాకు సహాయం కలగలేదు, నాకు ఆయన సహాయం చేయలేకపోయాడు, ఆయన వలన నాకు ఏ సహాయము అందలేదు, నేను ఇంకను నిస్సహాయపు పరిస్థితులలోనే ఉన్నాను అనే దమ్ము ధైర్యము ఎవరికి లేదు. ఆయన సహాయము వలననే ఈరోజు మనం ప్రాకారాలు దాటగలుగుతున్నాం. ఆయన సహాయము వలననే ఈరోజు నా శత్రువుని అధిగమించగలుగుతున్నాం. ఆయన సహాయము వలననే. ఎందుకంటే ఆయనే ఒక సంపూర్ణమైన సహాయం చేయగలిగిన జనకుడు, సహాయకర్త. ఈ కర్త ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనతో రావాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, అందరూ ఆమెన్ చెప్పండి, అందరూ చెప్పండి ఆమెన్. మనకు ఎవరో తోడు రావాలనుకోవద్దు. లెఫ్ట్ రైట్ కొట్టే సైనికులైనా, లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులైనా, లేక ఇంట్లో పెరిగే కుక్కలైనా. కొంతమందికి కుక్కలు తోడు, అర్థమవుతుందా? ఇంటికి కాపలా గాయాలంటే కుక్కల తోడు. ఏ కుక్కలో ఏ మొక్కలో మనకు సహాయం చేస్తాయి అనుకోవద్దు. లేకపోతే ఏదో డబ్బో లేకపోతే ఆస్తు ఏదో సహాయం చేస్తుంది అనుకోవద్దు. ఏం లేదు, సహాయము చేయగలిగిన సహాయకర్త ఉన్నాడు. గుప్పులు విప్పగలిగిన వాడు, కరుణ చూపగలిగిన వాడు, కటాక్షం పెంచగలిగిన వాడు, ఆయన కరములు చాచి మనల్ని తృప్తిపరచగలిగిన శక్తి గలవాడున్నాడు. ఆయన మనకు సహాయకర్త. ఆమేన్. ఒక రోజున మిద్యానీయులు ఇశ్రాయేలుల మీద కాలు దువ్వారండి. ఎలాంటి పరిస్థితి అంటే గడగడ వణికిపోయారు ఇశ్రాయేలీలు. ఏం చేయలేని పరిస్థితి.
ప్రాంతాలు విడిచి కొండ చర్యల్లోకి వెళ్ళి దాక్కున్నారండి. లేఖనం మనకు చెప్తున్న సత్యం ఏంటో నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడుతూ అలసిన వాడై ఆ దినానికి కాస్త ఎవలను దొరలగొట్టుకొని బ్రతకడానికి, ఆకలి తీర్చుకోవడానికి కొండ చర్యల్లోంచి బయటకు రాగానే స్వరం వినబడింది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని పిలిచాడు. పాపం పక్కు నవ్వుకున్నాడు మనసులో గిద్యోను. పరాక్రమం గల బలాఢ్యుడా, నాకు పరాక్రమమే ఉంటే ఈ స్థితిలో ఉంటానా? దేవుడు నీకు తోడే, గిద్యోను అనుకున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే, ఆ కర్తయ్యకు దేవుడు మాకు తోడై ఉంటే ఏదయ్యా మాకు సహాయం అన్నట్టుగా పాపం వ్యధ చెందిన మనసుతో ఊగిసలాడుతుంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక్కడిని చంపినట్లుగా నువ్వు మిద్యానీయుల్ని చంపుతావు. ఏంటి మళ్ళీ చెప్పు, నీ వలన ఇశ్రాయేలీలకు జయం కలుగుతుంది. ప్రియులారా, కాస్త మనం ఆ డైమెన్షన్లోకి వెళితే మన మనసుకి బాధ కలిగించే ఒక మాట, ఎంత అలసిన వాడైతే ఆ మాట మాట్లాడుతాడో చూడండి. అక్కడ గిద్యోను అంటాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఒక్కడిని చంపినట్లుగా నేను చంపడం ఏంటి, నా వలన ఇశ్రాయేలీలకు జయం రావడం ఏంటి? ఎందుకంటున్నాడంటే ఆ మాట చూడండి, ఆ మాటను కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 14వ వాక్యం అండి. 6వ అధ్యాయం 14వ వాక్యం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, నోట్ ఇట్, దేని సహాయము వలన, ఏంటి నాకు ఎవరి సహాయం ఉంది చెప్పు, ఉరకని చెప్పేస్తే కాదు, ఒక్కడిని చంపినట్లుగా మిద్యానీయులను చంపుతావు, నీ వలన జయము కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ఇక మీదట నీ బ్రతుకులో ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది అని ప్రకటించడం కాదు, ఎవరి సహాయం నాకుంది, నా కుటుంబము మనష్య గోత్రములో, ఆ మాట నోట్ చేసుకోండి, ఎన్నిక లేని కుటుంబము, నా పితరులు కుటుంబాలలో నేను కనిష్ఠుడును, నేను పెద్దవాడినేమి కాదు. నా వెనక్కి తిరిగి చూస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా, నేనేమైనా శూరున్నా, నేనేమైనా వీరున్నా, నేనేమైనా పరాక్రమశాలినా, నేనేమైనా రాజ్యాలు జయించిన వాడినా, నాకు శక్తి సామర్థ్యతలు ఎంత ఉన్నాయి? పని నా కుటుంబం ఏమైనా ఎన్నదగిందా? నాకు అక్కడ బాగా నచ్చిన మాట, దేని సహాయం వలన. ఎందుకంటే ఆ మాట అంత వ్యధ చెంది మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. వాళ్ళు మిద్యానీయులు గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలు, చూడండి ఎంత వ్యధ చెంది ఉన్నాడో ఈ మాటలు మనకు అర్థమవుతుందండి. ఇంకా మీకు ఒక మాట చెప్పనా, 3వ వాక్యంలో చదివితే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువుల గుడారములు తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి దిగువచ్చి, ఎంతంటండి, మిడతల దండంత. ఒక్కసారి నేను ఒక మాట అంటాను, మీరు తలలు పైకి నన్ను చూడండి, ఇటువైపు చూస్తే శక్తికి మించినది అది. మిడతల దండంత బలము, శత్రుబలం. వారు చేసిన కీడేంటి? జీవన సాధనమైన ప్రతి దారిని కొల్లగొట్టారు. గాడిదలే కానీ గొర్రెలే కానీ సంపద అంతా కూడా పాడైపోయింది.
ఇంత క్షోభను అనుభవిస్తున్నప్పుడు దేవుడు మరలా గిద్యోనుతో నీవు ఒక్కని వలన నేను జయమిస్తానంటే ఎలా నమ్మసాధ్యం అవుతుందండి? ఏమండి 4వ వాక్యం చివరిలో చదివితే జీవన సాధనమైనది ఏది కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు, వారును వారి ఒంటెలను లెక్క లేకుండా ఉండేది. వాళ్ళ యొక్క ఒంటెలు లెక్కలేనన్ని, అంటే శత్రువులను చూస్తే గుండె పగిలిపోతుంది. వాళ్ళ సామర్థ్యతను చూస్తే గుండె అవిసిపోతుంది. గిద్యోను ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేని సహాయము వలన నాకు జయం కలుగుతుంది, నాకు జయం వస్తుంది? నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా? నా కుటుంబీకులా, లేక బలవంతులా, పరాక్రమశాలులా, లేకపోతే ఏంటి నాకుండే సహాయం ఏంటి? ఏ సహాయము వలన నేను మిద్యానీయులను జయిస్తాను? దేవుడు అంటాడు, నీకు ఎవరి సహాయం అవసరం లేదు, సహాయకర్తనగు నేనే నిన్ను పంపించుచున్నవాడను. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సహాయకర్త అయిన దేవుడు మనతో ఉన్నంత వరకు మన బలం మనం చూసుకునవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మనకు సహాయకర్తగా ఉంటే ఆ సహాయకర్త ఏ సమయంలో ఎప్పుడు మనకు ఏ సహాయం కావాలనో, ఏ సహాయం ఏ సమయంలో ఎలా ఆయన మనల్ని ఆదరించవలనో ఆయనకి తెలుసు. మనకు కావలసిన సమస్తమును ఆయన తగు కాలమందు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయము వలననే మనము విజయమును పొందుకోగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థమండి. ఎంతమంది ఏ సహాయం చేయాలనుకున్నా సహాయకర్త అయిన దేవుడు నీ కొరకు గుప్పిలు విప్పకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరగదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనతో రాగలిగిన వాడు, ఇమ్మానుయేలు దేవుడిగా మనతో అడుగులు వేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన తోడు మనకు కావాలి, ఆయన మనతో రావాలి. ఎవరు ఆయన అంటే మనకు సహాయకర్త. ఎప్పుడు ఏది చేయాలో ఆయన చేస్తాడు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు, ఎప్పుడు మన వెన్నుతట్టాలో తడుతాడు, ఎప్పుడు మనకు వాక్కునివ్వాలో ఇస్తాడు. ఆయన మనకు సహాయకర్తగా నిలిచి ఆయన మనతో వస్తాడు, ఆయన మనతో నడుస్తాడు. ఆయన మనకు తోడుండాలని ఈ పూట మనం కోరుకుంటే ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీవు ఎక్కడ నిస్సహాయపు పరిస్థితులలో నిలవవు. నా దేవుని సహాయం నీకు సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. ఆ మాట కూడా చదవండి. అదేంటంటే ఆఖరిది యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం అండి. అమ్మా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను నీతో చెప్పిన సంగతులన్నీ చాలమ్మా. ప్రియులారా, ఇక్కడ ఆదరణకు చెప్పండి, అందరూ చెప్పండి, ఆదరణకు కర్త. ప్రియులారా, ఒకవేళ నేను మీతో చెప్పేది మనకి ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ ఒక శాశ్వతమైన ఆదరణ, ఒక వినూత్నమైన ఆదరణ మనకు కావాలి అనంటే ఈ ఆదరణకు కర్త ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు. ఆయన ఎవరంటే ఆదరణకు కర్త అంటే తలలు పైకెత్తి నన్ను చూడండి. నీ తల్లి వలన నీకు కలగని ఆదరణ, నిన్ను కట్టుకున్న వాని వలన నీకు కలగని ఆదరణ, నీ కడుపున పుట్టిన వాని వలన కలగని ఆదరణ, నీకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు, బంధుమిత్రాదులు, నీ భుజాల మీద చేతులేసే ఆప్తులు, స్నేహితులు, ఎవరి వలన కలుగని ఒక గొప్ప ఆదరణ ఇదిగో ఈ రాత్రి
నీతో రావడానికి, నీతో నిలవడానికి ఇష్టపడే ఆ కర్త అయిన దేవుని మూలముగా నీకు కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మనిషికి ఆదరణ లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక, విశ్రాంతి లేక, చికాకుతో చిందులు వేస్తూ చీకటిలో మగ్గిపోతూ, చేతిలో డబ్బున్నా, ఒంట్లో ఆరోగ్యమున్నా, ఇంట్లో జనమున్నా, ఆస్తులతో అంతస్తులతో తొలతూకి ఊరంతా నాదేనని ఒకవేళ కూడగట్టుకొని, మూట కట్టుకొని, ఎనపెట్టుకుని, తొక్కు పెట్టుకుని, తరతరాలకు దాచిపెట్టుకున్న ఆదరణ, ఆ ఆనందం, సంతోషం ఈరోజు మనిషికి కరువైపోయిందండి. ఆదరణ లేదు. ఒక తండ్రి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. 75-80 సంవత్సరాలు ఉంటాయండి. ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. నేను ఉండవల్లి ప్రార్థన మందిరంలో ఉన్నాను. అయ్యా పెద్దయ్యా ఏంటో చెప్పయ్యా అంటే ఆయన కంట్రోల్ చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టిందండి. 80 ఏళ్ళ ముసలాయన. ఏంటయ్యా అంటే, అయ్యా అన్నం తిని 3 రోజులైంది, 3.5-4 రోజులైంది, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టించయ్యా అని ఏడ్చాడండి. నేను ఒక తల్లి తండ్రిని ప్రేమ అనురాగాలు పంచుకున్న వ్యక్తినండి. నేను ఒక కుటుంబంలో బాధ్యతలు ఎరిగిన వాడినండి. నాకు ఒక అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఉన్న కుటుంబం. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎలా ఆరాటపడతారో తల్లిదండ్రుల యొక్క ఆశలు ఎరిగిన వాడినండి. ఆ తండ్రి ఆ మాట అంటే నాకు కడుపు తరక్కిపోయిందండి. మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఏదో అట్లా కూడా కాదు, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. 15 నిమిషాలు ఆపకుండా ఏడ్చాడండి. నేను మౌనంగా కూర్చొని ఆకలాను. అయ్యా ఏంటో చెప్పండి, ప్రార్థన చేస్తానంటే ఒకే మాట అడిగాడు. అయ్యా అన్నం తిని 4 రోజులైంది, ఆకలిగా ఉంది, అంత అన్నం పెట్టించయ్యా అన్నాడు. నాకు కడుపు తరక్కపోయిందండి. వెంటనే నేను భోజనం పెట్టించాను. ఏంటయ్యా అంటే ఆయన ఏడుస్తూ అంటాడు, 4 పిల్లలు ఉన్నారయ్యా, 4 పిల్లలు. నా తల్లిదండ్రులు పొలం పనులకి వెళ్ళి నన్ను చదివించారయ్యా, కష్టపడి కడుపు కట్టుకొని చదివించాడయ్యా. ఒక నోట్బుక్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. మా స్నేహితుల దగ్గర ఒకరి దగ్గర 2 పేపర్లు, ఇంకొకటి దగ్గర 2 పేపర్లు, ఇంకొకటి దగ్గర 2 పేపర్లు, అట్లా పేపర్లు మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని సూది దారం వేసి కుట్టుకొని నోట్స్ తయారు చేసుకుని చదివిన వ్యక్తినయ్యా నేను. ఒక్క నిక్కరు చొక్కాతో హై స్కూల్ ముగించానయ్యా నేను. ఇలా చెప్పుకొచ్చాడండి. నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి 4 రూపాయలు చేతికి వచ్చేసరికి నా తల్లిదండ్రులు రుణం తీర్చుకుందాం అనుకునేసరికి నా తల్లిదండ్రులు 2 చనిపోయారయ్యా. ఉద్యోగం వచ్చింది, నా కష్టాలు తీరే అనుకున్నాను. నో. వివాహమైంది, భార్య నా జీవితంలోకి వచ్చింది, నా కష్టాలు తొలగుతాయి అనుకున్నాను. నో. పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు, 4 పిల్లలు ఉన్నారయ్యా. నేను అన్నాను, మరి 4 పిల్లలు ఉంటే ఎందుకేమైంది? ఒక్కడు మాటినడు. ఒకడు రాజకీయ నాయకులతో తిరుగుతుంటాడు, ఇంకొకడేమో ఇంటి పట్లు లేకుండా వెళ్తాడు, ఆ 3వ వాడికేమో కాలు చేయి పనిచేయదు, మూర్ఛల వ్యాధి. ఆఖరి వాడు ఉన్నాడయ్యా. వాడిని దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వన్న కొంచెం సహాయం చేయరంటే వాడు అంటాడట, నువ్వు చచ్చిన తర్వాత కష్టపడతాలే అంటాడంటండి. అదయ్యా నా పరిస్థితి. ఇప్పుడు ఒకసారి నేను మీతో ఎదురు చెప్తున్నాను, ఆలకించండి. ఎవరో ఉన్నంత మాత్రాన మనకు ఆదరణ రాదండి. కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, కంటికి కనబడుతున్న కనకమో వీటి వలన మనకు ఆదరణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనుకోవడం భ్రమండి. ఒక శాశ్వతమైన ఉన్నతమైన ఆదరణను ఇవ్వగలిగిన శక్తి గలవాడున్నాడు. ఆయన నిన్ను హక్కున చేర్చుకొని కౌగిలిలో దాచుకొని ఆయన నిన్ను అరణ్యానికి తీసుకుని వెళ్ళి నీతో ప్రేమగా మాట్లాడగలిగిన వాడు, ఆయన హృదయాన్ని తెరిచి నీతో ముచ్చటించగలిగిన వాడు, ఆయన మాటలతో నిన్ను ఆదరించగలిగిన వాడు. నేను ఒకసారి చెప్పాను కూడా మీతో, మా ప్రార్థన మందిరానికి వస్తుంది ఒక తల్లి, భర్త లేడు, విధవరాలు, ఒకే ఒక కొడుకు, లారీ డ్రైవర్. వాడు ఎలాంటి వాడంటే కసాయవాడండి. ఒకరోజు వచ్చి అమ్మ ఆ తల్లి పాపం ఒక గేదె పెట్టుకొని ఆ గేదె పాలు అమ్ముకుని బతుకుతుందండి. ఎవరు పట్టించుకోరామని. మన మంగళగిరి దగ్గర ఆమె ఇల్లు ఉండవల్లి ప్రార్థన మందిరానికి వస్తుంది. ఎవరు పట్టించుకోరండి. గేదె ఒకటి కొనుక్కుంది, ఆ గేదె పాలు అమ్ముకొని బతుకుతుందండి. ఆ గేదె పాలు ఇవ్వడం మానేసింది. పాపం ఆమె ఈ గేదె అమ్మేసి ఇంకో గేదె కొనుక్కుందామని ఈ గేదె అమ్మేసింది. ఈమె గేదె అమ్మిందని ఎట్లా తెలుసుకున్నవాడు? తాగుబోతాడు, కొడుకండి. కొడుక కసాయుడు కూడా అర్థం కాదండి. ఎట్లా తెలిసిందో వాడికి వచ్చేసాడు. వచ్చి ఆ గేదెమ్మని డబ్బులు ఇమ్మంటాడండి. ఆ గేదెమ్మని డబ్బులు ఇమ్మంటాడు.
ఆమె పాపం కాళ్ళు పట్టుకుని ఏడ్చింది, ఒరే ఈ గేదెమ్మని డబ్బులు తీసుకెళ్ళిపోతే నువ్వు నాకు ఎట్రా పోషణ ఎవరురా, నాకు నువ్వు అంటే తాగేసి ఉన్నాడండి. నేను చెప్పకూడదు కానీ ఒక తల్లిని కొట్టినట్టుగా కొట్టలేదండి వాడు ఆ అమ్మని. స్పృహ కోల్పోయింది పాపం మా తల్లి. ఇంట్లోకి వెళ్ళాడు, ఆ పెట్టె పగలు కొట్టి, ఎంతో కాదండి 2000 రూపాయలండి. పెట్టిన పగలు కొట్టి 2000 రూపాయలు తీసుకెళ్ళిపోయాడండి. ప్రియులారా, సాయంకాలం 5 గంటలు ఆమె ఆ మట్టిలో పడిపోయి ఏడ్చుకుంటూ అట్లా ఏడ్చుకుంటూ స్పృహ వచ్చింది. ఆమె తలకు దెబ్బ తగిలిందండి. ఆమె ఏడ్చుకుంటూ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరండి. ఆమె ఏడ్చుకుంటూ నేను చచ్చిపోదాం, ఎందుకు అనవసరం, కట్టుకున్నవాడేమో కనుమరుగైపోయాడు, కడుపుని పుట్టినవాడేమో కసయోడయ్యాడు, ఇంకెవరి కొరకు బతకాలి నేనేంటి అని ఆయమ్మ కుమ్ములు ఏడుస్తుంటే ఆమె చెప్పిన మాట అట్లాగే మీతో చెప్తున్నానండి. ఆమె ఆ మట్టిలో పడుకొని అలాగా తల తిప్పి చూస్తే అక్కడ క్యాలెండర్ ఉందంట. ఆ క్యాలెండర్లో ఇంత పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయంటండి. ఆ క్యాలెండర్లో వాక్యము ఇంత పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయంట. ఏమని తెలుసా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. అంతేనండి. వెంటనే ఆ అమ్మ లేచి స్నానం చేసుకుని పాపం నడవలేక ఉండవల్లి ప్రార్థనా మందిరానికి వచ్చి కూర్చొని ఉంది. నేను సాయంకాలం మీటింగ్కి వెళ్తా సిద్ధపడి బయటకు వస్తే కూర్చొని ఉంది అట్లాగా. నేను అన్నాను, ఏమ్మా అన్నాను. బోరుమని ఏడ్చింది. ఏంటమ్మా అన్నాను. జరిగిన సంగతి చెప్పి, నాయన ఇట్లా జరిగింది, చచ్చిపోదాం అనుకున్నానయ్యా. అయితే గొప్ప సంగతి ఏంటంటే నేను అలాగ పడిపోయి కన్నీళ్ళు గార్చుకుంటూ అట్లా చూస్తే ఆ గోడకి క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో వాక్యం ఎంత పెద్ద అక్షరాలతో కనిపించిందయ్యా. ఆ మాట చదవగానే నాకు ఊపిరి వచ్చేసిందయ్యా. ఇక అంతే, ఎవరున్నా ఎవరు లేకపోయినా నన్ను ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అన్నాడు కదా. ఆ మాట మీద ఆదరణ వచ్చి, ఆదరణ కలిగి, ఆ మాట మీద ఆధారపడి ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అయ్యా అని ఏడ్చింది పాపం. నాకు బాధ కలిగి, నాకు బాధ మీద అన్న ఒక మాట, పిచ్చిదానివా, మెంటల్ దానివా, తిక్కల దానివా నువ్వు, ఆఫ్టర్ 2000 రూపాయలు ఇచ్చేయకూడదా దరిద్రుడికి ఈ దెబ్బలు తినకపోతే? ఎందుకన్నానంటే ఆ మాట కూడా ఈ చెయ్యి పాపం ఇట్లా ఎత్తలేకపోతుందండి. అయ్యా చెయ్యి ఇట్లా తిప్పి కొట్టాడు అయ్యా, ఇక్కడ చెయ్యి ఎత్తలేకపోతున్నానంటే నాకు ఏడుపు వచ్చిందండి. నేను అన్నాను, మెంటల్ దానివా, పిచ్చి దానివా, 2000 రూపాయలు దరిద్రుడికి ముఖాన్ని కొట్టేయకూడదా ఇంతలో దెబ్బలు తినకపోతే అన్నాను. ఏం చెప్తుందండి పాపం. చిన్న ప్రార్థన చేసి నేను నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నానండి. నేను అనుకున్నాను, ఆ 2000 రూపాయలు అయితే మనమే ఇద్దాంలే, ఒక గేదె కొనుక్కొని పాపము బతుకుతుంది అట్లా అని మనసులో తీర్మానం చేసుకొని నేను అన్నాను, మనం మీటింగ్కి వెళ్తున్నాం, ఉదయం కనబడమ్మా అన్నాను. అట్లయినా ఆయన అని ఈ ఎడమ చేతితో నాకు 2000 రూపాయలు కానికి ఇచ్చిందండి. ఆమె 2000 రూపాయలు ఇస్తుంటే నాకు తీసుకోబుద్ధి కాలేదండి. కాదమ్మా 2000 రూపాయలు గేదెమ్మిన డబ్బులు వాడు పెట్టి పగలు కొట్టి తీసుకెళ్ళిపోయినాడు అన్నావు కదా, మరి 2000 రూపాయలు ఎక్కడవే అన్నాను. ఈ అమ్మ తక్కువైంది ఏం కాదు. ఏమంటది, నాయనా వాడి సంగతి తెలిసే ఎట్టొచ్చే ఎట్టబోయానని, ఎట్టొస్తుంది ఎట్టబోద్ది, ఇట్టొస్తుంది ఇట్టబోద్ది, ఎట్టొచ్చే ఎట్టబోయానని 2000 రూపాయలు పెట్టులో పెట్టి ఈ 2000 రూపాయలు సూరులో పెట్టానయ్యా, 4000 రూపాయలు గేదెమ్మేనయ్యా అని చెప్పింది. నేను అన్నాను, మరి దాచుకునే దాని ఏందో 4000 రూపాయలు సూరులో పెట్టకపోయావా అన్న. ఆమంటది, కనబడలేదంటే ఇంకా చంపేస్తాడు, పోతే 2000 రూపాయలు పోతాయని 2000 రూపాయలు పెట్టులో పెట్టి 2000 రూపాయలు సూరులో పెట్టానయ్యా అనింది. నువ్వు తక్కువైందాను కాదే తల్లి అని, సర్లే ఉంచుకో, నేను రేపు పొద్దున కనబడు అన్నా. ఉంచుకోవడం కాదయ్యా, నా దేవుడు నాతో మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడని. ఈ 2000 రూపాయలతో బతుకుతానయ్యా నేను, నా దేవుడు నన్ను ఎత్తుకుంటానన్నాడయ్యా. నాకు ఆ మాట చాలయ్యా. నాకు అనిపించింది 2000 రూపాయలు ఆడుకొట్టుకోబోయా, 2000 రూపాయలు ఆడుకొట్టుకోబోయా, ఈ 2000 రూపాయలు నేను కొట్టుకోపోయాను అనుకో. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అమ్మా నీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తేలే అమ్మ ఉంచుకుంటే. సత్సేమిరో ఒప్పుకోలేదండి. నాయనా నన్ను నా దేవుడు ఎత్తుకుంటానన్నాడు. ఏది? ఈ ముసలమ్మని. నా దేవుడు ఇదే మాట అండి, నువ్వు తీసుకొని వెళ్ళిపోయానండి. సంతోషకరమైన ఒక మాట చెప్తాను. అదే వారం శుక్రవారం రోజు జీ కొండూరులో మందిరంలో ఒక ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి నేను వెళ్ళా. అదే వారం శుక్రవారం అండి, జీ కొండూరు మందిరంలో ఒక ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చొని ఉంది ముసలమ్మ.
ఏది జీకొండూరులో. ఈ ముసలమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? ఆడు తేరగా దనింది ఈ ముసలమ్మని. అయినా అక్కడెక్కడ ఇక్కడ ఎందుకు వచ్చింది ఇవే అనుకుంటే వాక్యం చెప్పి ముగించానండి. ఆఖరిలో ప్రార్థన చేస్తుంటే లైన్లో వచ్చింది. ఆమెను చూడగానే నెత్తి మీద చేయబెట్టకుండా అడిగాను, ఏమ్మా ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ ఉన్నావేంటే అన్న. ఆమె పక్కన నవ్వనింది, నాయనా ఎందుకు వచ్చావంటే ఏంటే? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చిందే అనింది. ఉద్యోగమా? నీకెవరు తెల్ల ఉద్యోగం వచ్చి? మా వాళ్ళు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నా కూడా కాగితాలు చినిగిపోతున్నాయి, కానీ పాపం వాళ్ళకి ఉద్యోగాలు రా. మరి నీకు అయ్యా ఇంటికి వెళ్ళానా? ఇంటికి వెళ్ళేసరికి మా బంధువు ఒక ఆయన వచ్చున్నాడు. అక్కడ తీసుకొని వచ్చి అక్కడ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి కదండి ఇబ్రహీంపట్నంలో, ఆ ఆయిల్ కంపెనీలో క్లీనింగ్ దగ్గర నాకు ఉద్యోగం ఇప్పించాడు. నా జీతం ఎంత తెలుసు ఇప్పుడు? 9,000. 9,000. మరి గేదె సంగతి ఏంటని అడిగా. ఇంకెందుకు గేదె అక్కర్లా, 9,000. అదే శుక్రవారం జరిగిందండి. సోమవారం రోజు ఇక్కడే కొత్త పాటలు రాస్తా ఇక్కడికి వచ్చి అదే మాట మన అబ్రహం పాష గారు, వెసులు అన్న వీళ్ళంతా కూర్చొని అదే మాట వివరించి ఆమె చెప్పిన మాటని అట్లాగే పాటలు పెట్టానండి. అల్ఫా ఓమేగయేనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవా. ఆమెను ఆదరించింది ఎవరు? ఆమెను ఆదరించింది ఎవరు? బంధువుల, స్నేహితుల, కట్టుకున్న వాళ్ళ, కడుపును పుట్టిన వాళ్ళ, కనకం కలిగిన వాళ్ళ? ఎవరు కాదు. ఆమె అలా ఏం చెప్పిందో అదే మాట అలాగే పెట్టాను. ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై. ఆమె సౌఖ్యాన్ని, ఆమె క్షేమాన్ని ఎవరు చూశారండి? అరే ముసలిని ఎలా బ్రతుకుతుంది, ఎలా జీవిస్తుంది, ఎవరు ఆకలి తీరుస్తారు, ఎవరు కన్నీళ్లు తుడుస్తారు, ఎవరు తోడుగా ఉంటారు, ఎలా బ్రతకగలదు అని సౌఖ్యాన్ని, క్షేమాన్ని చూడగలిగిన నరుడు లేడు. ఆమెను ఆదరించి ఉద్ధరించి నేను ఉన్నాను అని పడిన స్థితిలో నుండి లేపిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ఆదరణ. చెప్పండి, ఆదరణ కర్త, ఆదరణ కర్త. నా ప్రియ సహోదరులారా, నేను ఈరోజు ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంవత్సరంలో ఈ మొదటి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మొదలుకొని సంవత్సరాంతం వరకు మీకు కర్త అయిన దేవుడుగా తోడుండుగాక, కర్త అయిన దేవుడుగా తోడుండుగాక, కర్త అయిన దేవుడుగా మీతో నడుచునుగాక, కర్త అయిన దేవుడుగా మీ వెన్నుతట్టునుగాక. ఆయన దేనికి కర్త అయి ఉంటాడు అనంటే సృష్టికి కర్త అయి ఉంటాడు. రెండవది న్యాయకర్త అయి ఉంటాడు. మూడవది సహాయకర్త అయి ఉంటాడు. నాలుగవది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏ కర్త అయి ఉంటాడండి? ఎవని వలన కలుగని ఆదరణ ఆయన మూలముగా నీకు కలుగుతుంది. ఒకవేళ కన్నీరి అన్నపానాలకు భుజిస్తూ ఇలాగేనా జీవితం ముగించాల్సి వస్తుందేమో అనుకున్నావేమో, నా అనుకోవద్దు. నా దేవుడు నీకు గొప్ప ఆదరణ ఇస్తాడు. నా దేవుడు గొప్ప ఆదరణ చేత నిన్ను నింపుతాడు. ఆయన వాక్కులతో నిన్ను బలపరుస్తాడు. ఆ పాడిని మోసుకొని వెళుతున్నారు. ఆ తల్లి కన్నీళ్లు కార్చి తలడెళ్ళిపోతుంది. చాలామంది చెప్తున్నారు, ఏడవకమ్మా ఏడవకమ్మా అని చెప్తున్నారు. ఆగవే కన్నీళ్ళు. ఆ కన్నీళ్లను ఆపగలిగిన దేవుని వాక్కు వెలువడింది. ఆ కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆమె గుండె కోత మానిపోయింది. ఆమె గుండె వేదన తీరిపోయింది. మరణముతో ఉన్న మనిషి సజీవుడై లేచాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి తల్లికి అప్పగించాడు. ఆమెకి అంత ఆదరణ. ఈ రాత్రి నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ కర్త, ఆదరణకర్త అయిన దేవుడు, ప్రభువా నాతో నీవు రావాలి నాయనా, నీవు నాకు తోడుండాలని మీరు కోరుకుంటే నిశ్చయముగా ఆ కర్తయగు దేవుడు సృష్టికర్తగాను, ఆదరణకర్తగాను, సహాయకర్తగాను, న్యాయకర్తగాను వస్తాడు. అంతము వరకు నిన్ను నడిపిస్తాడు, గమ్యం చూపిస్తాడు.
ఆయన నీ ఎదుటే నీతి కలిగిన న్యాయాధిపతిగా నిలిచి ఆయన నీకు మార్గం చూపిస్తాడు. ఆ కర్తయ్యకు దేవుడు సదాకాలం మీకు తోడై ఉండుగాక, తోడై ఉండుగాక, తోడై ఉండుగాక, తోడై ఉండుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ ప్రశస్త రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమాస్వరూపి కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మా మధ్యలోనికి దిగివచ్చి సంచరిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మనుషులు మా పైరూపాన్ని మాత్రమే చూడగలుగుతారు. నువ్వు మా హృదయాన్ని చూసే దేవుడు స్వామి, మా మనస్సును చూసే దేవుడు ప్రభువా, మా గుండెలో ఉన్న యావత్ బాధను గుర్తెరిగిన దేవుడు స్వామి. నీవు నీ దాసుని ద్వారా ఈ శుభరాత్రి మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తాను. మీ మాటల ద్వారా నీ ప్రజలకు ఊరటను అందించినందుకై స్తోత్రం చెల్లిస్తాను. నీ మాటల ద్వారా నీ ప్రజల్ని బలపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తాను. నీవే సమస్తానికి కర్తవు ప్రభువా, నువ్వు మా పక్షాన ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను. నువ్వు సృష్టికర్తవు తండ్రి. మాట మాత్రం సెలవిస్తే భూమి ఆకాశాలు సృష్టించబడ్డాయి. నీ నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు స్వామి. నిస్సహాయపు స్థితిలో ఉన్న నిరాశ చెరలో ఉన్న నీ ప్రజల కొరకు సమస్తాన్ని సృష్టించడానికి, సమస్తాన్ని నూతనమైనవిగా మార్చడానికి శక్తి గల దేవుడు స్వామి. కరములను చాపండి, వాక్కును పంపండి, అద్భుతాలు చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. మీ స్తోత్రం చెల్లిస్తూ అన్యాయమైన తీర్పు పొందుచు తండ్రి, కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్న నీ ప్రజల కన్నీరు తుడవండి ప్రభువా. వారి పక్షాన నిలబడి న్యాయం తీర్చమని ప్రార్థన చేయించు, న్యాయం తీర్చమని వేడుకుంటున్న స్వామి. నువ్వు నీతి న్యాయాన్ని పరిశీలించి న్యాయాన్ని చేకూర్చే దేవుడు నా తండ్రి. నీ బిడ్డలందరి జీవితంలో న్యాయం జరగాలి. ఏదేదైతే పోగొట్టుకున్నారో అవంతా తిరిగి అనుగ్రహించడానికి శక్తిగల దేవుడు స్వామి, సమర్థుడైన దేవుడు స్వామి. సహాయం చేయమని ప్రార్థన చేయించును. కృపగల ప్రభువా, మనుషుల సహాయం వ్యర్థమని నీవు మాకు తెలియచేస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను. ఇప్పటికీ మనుషులను నమ్మి 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 మోసపోయి నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రజల కొరకు ప్రార్థన చేయించును తండ్రి. ఈ రాత్రి సహాయం చేయుట కొరకు మేఘవాహనుడై మీరు దిగి వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. సహాయం చేయుట కొరకు మీరు దిగి వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. అపారమైన సహాయాన్ని ప్రజలకు అనుగ్రహించండి. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం మీదకు మేము వచ్చున్నాం తండ్రి. నీ గుప్పిళ్ళు విప్పి కూడి వచ్చిన మా ఒక్కొక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆదరణ లేక అలమటిస్తున్న నీ ప్రజల కొరకు ప్రార్థన చేయించున్నాం. ఒకని తల్లి వాని ఆదరించినట్లు మీరు మమ్మల్ని ఆదరించింది. నీవు ఆదరణ కర్తవు ప్రభువ. నీలోనే ఆదరణ ఉన్నది ప్రభువ, నీలోనే సమాధానం ఉన్నది ప్రభువ, మీలోనే క్షేమం ఉంది ప్రభువ, మీలోనే సౌఖ్యం ఉంది ప్రభువ. నీవు జాలిగల దేవుడవు, నీ ప్రజల ఎడల జాలి చూపే దేవుడు, నీ ప్రజల ఎడల కనికరం చూపే దేవుడు స్వామి. నీ ప్రజలు మీరు పరామర్శించే దేవుడు ప్రభువ, నీ ప్రజల్ని మీరు వాత్సల్యతను చూపగల దేవుడు స్వామి. మీరే ఆదరించమని ప్రార్థిస్తాం. సదాకాలం నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని నా తండ్రి. మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నిలిచి నీ వాక్యాన్ని అందించిన మీ దీనదాసును కూడా బలపరిచి ప్రాణాత్మ శరీరంలో ఆదరణ క్షేమాన్ని నింపుమని ప్రార్థన చేయొచ్చు. పరిచయలు ఆశీర్వాదకరంగా వాడుకోమని వేడుకుంటూ కూడి వచ్చిన ప్రజావాహిని మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి. నిండారుగా నీ ప్రజలు ఆశీర్వదించండి, కోరికను సిద్ధింపచేయండి, ఆలోచనలు నెరవేర్చండి. సమాధానకర్తయ్య ప్రభువ, నీ బిడ్డలకు మీరు తోడై ఉండి నడిపించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తోడై ఉండి బలపరచబోతున్నందుకై నేను స్తుతిస్తున్నాను. ఆశీర్వదించండి. నీ వాక్కును ఒక్కొక్కరి జీవితాలు నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు నా తండ్రి. ఈ ప్రార్థన కూడిక తెల్లవారుతుండగా 4 గంటల వరకు ఈ కూడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వేడుకుంటూ మా మనసులోని ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు, మా పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ
యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.